గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు నువ్వు పొడి తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: నువ్వు పప్పు 100 గ్రాములు, జీలకర్ర 1 హీప్డ్ టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్లు లేదా రుచికి సరిపడినంత వేసుకోండి, ఎండుమిరపకాయలు 10. ఇప్పుడు ఈ నువ్వు పొడి కొట్టుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నువ్వు పప్పుని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. వేయించినంతసేపు కలపటం మర్చిపోకండి, లేకపోతే మంటకి దగ్గరగా ఉన్న నువ్వులు త్వరగా మాడతాయి. కాసేపు అయ్యేసరికి చూశారు, నువ్వులు చక్కగా ఉబ్బినాయి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వుల్ని గోల్డెన్ రంగుకి మారేదాకా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, నువ్వులు చక్కగా ఉబ్బి రంగు కూడా మారినాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని పరుచుకుని పెట్టుకోండి. ఎండుమిరపకాయలకి తొడిమెల్ని తీసేయండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో జీలకర్ర వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా జీలకర్రని కాసేపు వేయించేసరికి మంచి వాసన వస్తుంది. అప్పుడు దీంట్లో ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి అవి క్రిస్ప్ అయ్యేదాకా కలుపుతూ వేయించండి. ఇలా వేయించుకున్న జీలకర్ర ఎండుమిరపకాయల్ని ఒక పొడి మిక్సీ జార్లోకి తీసుకుని దానికి ఉప్పు వేసుకోండి. ఆ పైన వీటిని గ్రైండ్ చేసుకోండి. పౌడర్ చాలా ఫైన్గా ఉండాలి. ఎండుమిరపకాయ గింజలు పూర్తిగా నలిగేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దాంట్లో వేయించి పెట్టుకున్న నువ్వు పప్పుని వేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ గ్రైండర్లో పల్స్ బటన్ని ఉపయోగించి ఈ నువ్వుల్ని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువసేపు మిక్సీని రన్ చేశారంటే ఈ నువ్వుల్లోంచి నూనె వచ్చి ఈ నువ్వు పొడి ముద్దలాగా తయారవుతుంది. అందుకని పల్స్ బటన్ని ఉపయోగించి ఈ నువ్వు పప్పుని క్రష్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన నువ్వుల్ని కూడా ఇందాక చెప్పుకున్న విధంగా పల్స్ బటన్ని ఉపయోగించి గ్రైండ్ చేసుకుని ఈ పై మిశ్రమంలో వేసుకోండి. ఇప్పుడు వేళ్లతో ఈ నువ్వు పొడిని కలపండి. ఉప్పు, కారం అంతాను ఈ పొడి చేసుకున్న నువ్వులకి బాగా పట్టాలి. అందుకని వేళ్లతో కలుపుకుంటే అంతాను చక్కగా కలుస్తుంది. ఇప్పుడు నువ్వు పొడి తయారైపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఈ నువ్వు పొడిని ఇడ్లీ, దోశ, ఊతప్పం, మినపట్టు వేటితో తిన్నా రుచిగా ఉంటుంది. అలాగే అన్నంలో నంచుకుని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా తేలిగ్గా తయారైపోయే ఈ నువ్వు పొడిని మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.